ఓరుగల్లు మహానగరాన్ని ఆకట్టుకునే తీరుగా అభివృద్ధిపై సర్కార్ దృష్టి పెట్టింది. హిస్టారికల్, హెరిటేజ్, ఎడ్యుకేషన్ సిటీగా ఉన్న వరంగల్ నగరం అందంగా కనిపించేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమల్లోకి తెచ్చింది. కూడల సుందరీకరణ కోసం 4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. ఘన చరిత్ర కలిగిన వరంగల్ నగర సుందరీకరణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో 4 కోట్లతో 10 కూడళ్లు ముస్తాబు చేసేందుకు ప్రతిపాదించారు. ఆయా జంక్షన్లను సుందరీకరిస్తే ఎలా ఆకర్షణగా మారనుందో తెలిపేలా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫోటోలను విడుదల చేసింది. ఇప్పుడివి అందరినీ ఆకట్టుకున్నాయి. కాజీపేట్ సెంటర్, హన్మకొండ టీటీడీ సెంటర్, రామ్నగర్ ఈఫిల్ జంక్షన్, వరంగల్ బస్టాండ్, ఎస్ఎన్ఎం క్లబ్, వెంకట్రామ, ఎనుమాముల బాలాజీ కూడలి, రంగశాయిపేట, నాయుడు పంపు సెంటర్, వరంగల్ సీకేఎం, కిలా వరంగల్ పెట్రోల్ పంప్ జంక్షన్ డిజైన్లు తయారు చేశారు. వీటితో పాటు నగరం నలుమూలలా స్వాగత ద్వారాలు, ప్రధాన రహదారుల్లో పచ్చదనం పరిడవిల్లేలా పూల మొక్కలు, ఆధునిక లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. 4 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 100 ఫీట్ల రోడ్లోని సమ్మయ్య నగర్ కూడలి వద్ద 80.36 లక్షలతో అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ పశ్చిమ శాసన సభ్యుడు నాయనితో కలిసి శంకుస్థాపన చేశారు. సమగ్ర వరద నీటి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన, బాలసముద్రంలోని చిన్నపిల్లల పార్క్ ఆధునీకరణకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఇలా ఓవైపు అభివృద్ధి పనులు, మరోవైపు నగరానికి వచ్చే వారికి ఆహ్లాదం ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.